ఇక తెలంగాణ విషయానికి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా చలి పంజా విసురుతోంది. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో 10 డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. పెరిగిన చలి తీవ్రతతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో 10 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా భీంపూర్లో రాష్ట్రంలోనే అత్యల్పంగా 6.3 డిగ్రీలు నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. నిర్మల్ జిల్లా తాండ్రలో 6.6, కుమ్రం భీం ఆసిఫాబాద్లో 6.7, సంగారెడ్డిలో 6.8, కామారెడ్డిలో 7.6, నిజామాబాద్లో 7.7, మెదక్లో 8, జగిత్యాలలో 8, వికారాబాద్లో 8.2, రాజన్న సిరిసిల్లాలో 8.6, సిద్దిపేట 8.6, రంగారెడ్డి 8.9, పెద్దపల్లిలో 9.5 డిగ్రీల చొప్పున నమోదయ్యాయి. మిగతా జిల్లాల్లో 15 డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్లోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 14 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదయ్యాయి. రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మధుమేహ రోగులు మరింతగా జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు